అవునండి. తర్వాత చాలామంది మహాకుంభమేళ స్నానాలు చేశారు. ఎక్కడే ఉందో పుణ్యం ఇక్కడ లేదా. యూనమో ఒక డిబేట్తో నేను మాట్లాడినా ఢిల్లీలో. అయితే ఏం తెలుసమ్మా విషయము, మహాకుంభమేళ నీళ్ళే అంత పవిత్రమైన డిస్కషన్. అవునండి. నీకు ఎవరు చెప్పారు మరి డిస్కషన్ అంటే? ఆయన అంటున్నాడు లేదు అక్కడ ఇప్పుడు స్నానం చేసే పవిత్రత రాదా అంటున్నాడు ఆయన. ముమ్మాటికి పవిత్రత ఇప్పుడు చేసిన వస్తుంది, కానీ నీ శరీరం వదిలిపెట్టిన తర్వాత పరమాత్ముడికి నువ్వు పవిత్రమైనదా అపవిత్రమైనదా అనేది అంతఃకరణ శుద్ధికి తెలిసి ఉంటుంది. అది 144 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు స్నానం చేస్తే కానీ మళ్ళీ జన్మలో ఒక పుణ్యం ఉంటేనే మునుగుతావు. కాబట్టి పుణ్యం కావాలనుకున్న వాళ్ళు, గత జన్మ పాప ప్రాయశ్చిత్తం కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి త్రివేణి సంగమంలో మునిగారు అన్న. అంటే ఆయన అంటున్నాడు ఇప్పుడు మాకు మరి ఎట్లా అట్లా అని రియలైజ్ అయ్యాడు. ఇక్కడ ఏంటంటమ్మా, స్నానం కాదు ఇక్కడ ప్రత్యేకత, అంతఃకరణ శుద్ధి. అందరు పోతారా? 70 కోట్ల మంది కుంభమేళకు వచ్చారంటే ఎక్స్పెక్ట్ చేశారు ఎవరైనా? కాబట్టి ఏంటంటే ఈ మాసంలో స్నానాలు ఆచరించడానికి గల ప్రత్యేకత మన శరీరాన్ని కాపాడుకోవడం. తల్లి దేవాది దేవతలే మన ఇంటి ముందుకు వచ్చారు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, దామోదర పూజ ప్రతి ఆడబిడ్డ చేస్తుంది. అవునండి. దామోదర పూజలో ఇంకోటి ఏంటంటే అమ్మా, అక్కడ దీపం పెడుతుంది. వచ్చి దీపం ఎందుకు పెడుతుంది దామోదర పూజలో? అసలు శాస్త్రం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే అమ్మా, ఆ దీపం ప్రత్యేకత ఏంటంటే ఒకప్పుడు అన్ని గుడిసెలు మన దగ్గర వెలుగు లేదు. ఈ మాసం ఏంటంటే ఒక దీపం పెడితే ఈ వాతావరణం అంతా ఇట్లా మంచు కప్పబడి ఉండినప్పుడు ఒక దీపం పెడితే ఆ మంచు వెనక్కి జరుగుతుంది. అంటే నీకు వెలుగు దగ్గరికి వస్తుంది. దీని అంతరార్థం అది. ఇప్పుడు దీపాలు పెట్టేది చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కడైతే ఒక దీపం ఉంటుందమ్మా, నువ్వు బాగా గమనించు, దీపం చుట్టే ఉంటాయి పురుగులు, దీపం మీద ఉండవు. చూడండి ఎక్కడైతే వెలుగు ఉంటుందో ఉండదు కదా, అలాగా ఆ ప్రొటెక్షన్ కోసం అని దీపం పెట్టేవాళ్ళు. దీపం పెట్టినప్పుడు అక్కడ ఎందుకు పెట్టాలి దీపం అని అంటే, మరి ఆది దేవతలు వచ్చి కూర్చున్న దగ్గర దీపం పెడితే రోగం ఏదైనా వచ్చినా చేయాలన్నా నీ ఇంటి గడపలోకి దాటి రావాలి. అయితే ఈ దీపం ఉండడం చేత పాజిటివ్ వైబ్రేషన్, ఆ రేడియేషన్ ఉండడం చేత మనం పెట్టేది కూడా దీపం ఎలా పెడతాము, ఏది పడితే అది పోసి పెట్టేది లేదమ్మా. మళ్ళీ అందులో కొన్ని ఆవుకు సంబంధించిన పదార్థాలతో ఉన్నవి మాత్రమే చేయాలంటారు. తర్వాత నువ్వులకు సంబంధించిందే పెట్టి చేయాలి అని అంటారు. ఇట్లా కొన్ని ప్రత్యేకతలు ఎందుకు పెడతారంటమ్మా, హై రేడియేషన్ని కంట్రోల్ చేయగలదు గోమాత యొక్క శక్తి. ఇల్లంతా పిడకలతో ఉండేది, అదే అంతా పెండతో చేసేవాళ్ళు అంటారుగా, అది పెట్టేసి మట్టితో చేసిన కలశంలోనే పెడతారుగా. ఏదో ఉంటుందమ్మా మాణిక్యం, అందులో పెడేటప్పుడు ఆ ఒత్తు కూడా పెట్టినప్పుడు ఈ యొక్క గోమాత యొక్క ప్యూరిఫైడ్గా ఉన్న ఆ ఆవు నెయ్యితో పెడితే కానీ అక్కడ ప్రత్యేకత రాదు. ఎందుకు రాదంటే ఇన్ని వనమూలికలు పూర్వం ఉండే, ఇప్పుడు అవి లేవు. ఒప్పుకుంటానంటే కొన్ని ప్రిపరేషన్స్ కదా.